హలో అండి, నేను మీ వనిత. మన టెర్రస్ పైన పండిన ఒక ఆకుకూరను అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. ఇది బచ్చలి కూర. చూసారు కదా ఎంత హెల్దీగా చక్కగా పెద్ద పెద్ద ఆకులతోటి అయితే మంచిగా అయితే పెరిగింది ఇది. దీనికి మనం సాయిల్ మిక్సింగ్ వచ్చి ఒక 50% సాయిల్ తీసుకున్నా, ఒక 30% అయితే శాండ్ తీసుకున్నా, అలాగే మిగతా 20% కంపోస్ట్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా సాయిల్ కలుపుకొని మనం పెట్టుకున్నట్టయితే ఆకుకూరలు అనేది చాలా మంచిగా హెల్దీగా అయితే గ్రో అవుతాయి. ఈ కుండీలో ఒక 2 ఎర్ర తోటకూర మొక్కలు కూడా మొలిచినాయి. అవి విత్తనాలు పడి మొలిచినట్టున్నాయండి. వాటికి ఆల్రెడీ విత్తనాలు అయితే వచ్చేసినాయి. చూశారు కదా ఆకులు ఎంత పెద్ద సైజు వచ్చినాయో దీనికి. ఈ బచ్చలి కూర అనేది చాలా మంచిది మనకి. ఈ బచ్చలి కూరతోటి మనం పప్పు చేసుకోవచ్చును, పులుసు, పచ్చడి కూడా చేసుకోవచ్చునండి. దీంతో చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అందులోని ఇది ఆర్గానిక్ బచ్చలు కదండి, మన ఇంట్లో పండించుకున్నది కదా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. బచ్చలి కూరకి పెంచినప్పుడు మనం మట్టి అయితే తేమగా ఉండాలి, కానీ నీరైతే కంటైనర్లో నిలిచిపోకుండా చూసుకోవాలి. అప్పుడే మొక్కలు అనేది చక్కగా హెల్దీగా అయితే పెరుగుతాయి. ఇవి మనం తోటకూరలాగా మొక్క తుంచేసుకోకుండా ఆకులను ఒకటి హార్వెస్ట్ చేసుకున్నట్టయితే మళ్ళా మనం ఈ ఆకుకూరను హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చునండి. మరి మీరు కూడా మీ టెర్రస్ పైన ఈ బచ్చలను అయితే పెంచుతారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.